హిడ్మా మరణం తర్వాత హిడ్మా తల్లి మీద ఒక పాట బయటకు వచ్చింది. అది మీరు పాడారన్న సంగతి ఎవరికి తెలియదు. ఒక ఇంటర్వ్యూలో అది మీరు పాడారన్న సంగతి తెలంగాణ సమాజానికి తెలిసింది. ఏ సందర్భంలో హిడ్మా తల్లి మీద పాట రాయాల్సి వచ్చింది? ఆ పాట ఎట్లా పుట్టింది? అసలు రాసింది మీరేనా? నేనే రాసాను. ఓకే. హిడ్మా తల్లి హిడ్మా శవం అనేది వచ్చింది. ఆ మృతదేహాన్ని పట్టుకొని ఆ జనం అందరూ కూడా నడుస్తున్నటువంటి సందర్భంలో వెనకాల ఆ తల్లి కూడా నడుచుకుంటూ వస్తున్నది. ఆ తల్లి ఎట్లా అంటే జరిగింది ఎట్లాగో ఊహించిందే జరిగింది. ఇప్పుడు ఏడ్చేం లాభం, లోపల గుండె లోపల కొండంత బాధ ఉన్నది ఆమె. కాకపోతే దాన్ని అణిచిపెట్టుకొని ఒక శివంగి లెక్క ఆమె నడుచుకుంటా వచ్చే ఆ దృశ్యాన్ని చూసినప్పుడు, ఆ ఆత్మస్థైర్యాన్ని చూసినప్పుడు, ఈ తల్లి ఒకవేళ ఏడిస్తే ఇప్పుడు ఆ ఏడుపు నుంచి వచ్చినటువంటి కంటినీటి చుక్కలకే ఇంకొక కొన్ని వేల మంది వీరులు పుడతారు కావచ్చు, ఏం ధైర్యం ఆ తల్లిది అనే ఆలోచన నా మైండ్ లోపల జనించి అక్కడి నుంచి ఆ పాట వచ్చింది. అంటే ఎట్లా ఇంత గట్టి గుండె కలిగింది కదా, ఎవరైనా చలించిపోయే దృశ్యం అదంతా కూడా. హిడ్మా మరణాన్నే దేశం లోపల అనేక లక్షలాది మంది ప్రజలు తట్టుకోలేకపోయారు. అన్ని వ్యవస్థలు స్పందించినాయి. చాలా ధైర్యాన్ని కోల్పోయినటువంటి పరిస్థితికి సమాజం వెళ్ళిపోయిన సందర్భం అది. ఆ క్రమముల ఈ ధైర్యం కోల్పోని తల్లిని ఏమని మాట్లాడాలి అని అనుకున్నాను. దేంతో పోల్చాలి? ఆ పోలిక అంటే ఎక్కడి నుంచి తీసుకురావాలి? ప్రకృతే కదా, చలించేదైనా చలించనిదైనా ప్రకృతి ఎప్పటికైనా. ఆ ప్రకృతికి మనం ఏం చేయలేం అంటే మనం ప్రకృతి అంటే గాలి కావచ్చు, పంచభూతాలని మనం ఏ ఆయుధంతో ఏం చేయలేం. సో నేను వాటిని అక్కడి నుంచి తీసుకున్నా. ఆ క్రమం లోపల నిప్పుకు చెదలు పట్టబోదనేటటువంటి లైన్ అనేది ఆల్రెడీ ఉంది. ఎన్నో సందర్భాలలో మనం వినే ఉంటాం, నేను చాలా సందర్భాలలో విన్నా. సో నిప్పుకు చెదలు పట్టబోదు, గాలికి ఏం కాదు. గాలి లోపల మనకు సమ్మక్క సారక్క జాతర లోపల గాల్లోకి కాల్పులు. నెక్స్ట్ ఇంకో వీడియోలు చూస్తే గద్దరన్న మరణించినప్పుడు పోలీసుల గౌరవం అందరం గాల్లోకి కాల్పులు. అంటే గాల్లోపటికి కాల్పులు జరిపినప్పుడు గాలికి ఏం అయితే లేదు కదా, అక్కడ ఊహ వచ్చింది. కాకపోతే ఇది కూడా ఆల్రెడీ ఉన్నది అనే విషయం నాకు తర్వాత తెలిసింది. ఆల్రెడీ ఎప్పుడో అమరుల పాట రాసినప్పుడే గాలికి గాయం చేయలేరు సంథింగ్ ఏదో ఉంది అమరుల పాట, అన్నల పాట. ఆ తర్వాత సరే నేలని ఏం చేయొచ్చు, నీటిని ఏం చేయొచ్చు, ఒకసారి ఆ పాట గాలికి గాయం కానే కాదు, నిప్పుకు చెదలే పట్టబోదు, నీటిని ఎవ్వడు కోయలేడు, భూమిని ఎవ్వడు దాచలేడు, వీరులు తారలై నింగినున్న పోరాటం అన్నది ఆగబోదు, వీరాయోధుని గన్న అమ్మ పుంజి కంటి నీటి చుక్కల నుండి పుడతారులే మళ్ళీ వేల యోధులు, పుడతారులే మళ్ళీ వీర యోధులు. ఈ క్లిప్ బాగా వైరల్ అయిపోయింది, చాలా వైరల్ అయిపోయింది. దాని తర్వాత మీరు రాశారన్న సంగతి మొన్న తెలంగాణ సమాజానికి అంటే ఇది ఎవరు రాసిరు అనే దాని మీద చర్చ జరిగింది. చర్చ జరిగినప్పుడు పాట వినిపించింది కానీ మనిషి కనపడలేదు ఎక్కడ. అంటే నేను నార్మల్గా నా వంతు సంఘీభావం అందరు లక్షలాది మంది వారి పద్ధతులలో వాళ్ళు ప్రకటిస్తున్నారు. సో నాకు ఏదో గొంతున్నది, రాయగలిగే శక్తి ఉన్నది కదా అన్న ఆలోచనతోటి నేను చిన్నగా 4 అక్షరాలు రాసి పెట్టినా అనుకున్నా అంతే. అనూహ్యంగా అది చాలా కోట్ల వ్యూస్ వచ్చినాయి అన్ని ఛానల్స్ లోపల. ఇంకో లైన్ ఏదో ఉంటది, దశకంటూని అంటే పూర్తి పాట నేను కేవలం పల్లవే పాడినా. పాశమన్నము తిన్న కౌసల్యకు పుట్టినాడంట శ్రీరాముడు, ఆకలి కసి మీద కన్నీళ్లతో మింగినావో చండ్ర నిప్పులను, నిప్పులే గర్భాన దాగినాయో అగ్గి పిడుగులా బయటికొచ్చినాడు, డొక్క నిండని బక్క పెయ్యి నుండి బొక్క బరిసె నంది పుట్టినాడు, దశకంఠుని వంటి దండకారణ్యము దగ్ధమైపోతుంటే చూడలేక, దశకంఠుని వంటి దండకారణ్యము దగ్ధమైపోతుంటే చూడలేక, ఎదిరించి ఒరిగిన వాసంత నీలి మేఘనాథుడే నీ కొడుకు, మేఘనాథుడే నీ కొడుకు, గాలికి గాయం కానే కాదు, నిప్పుకు చెదలే పట్టబోదు, నీటిని ఎవ్వడు కోయలేడు, భూమిని ఎవ్వడు దాచలేడు.